స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా సృష్టికర్త మూర్తిదాత సృష్టికర్త మూర్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి ఉన్నత నామమును బట్టి మీ స్తోత్రాలు మరొకసారి మీ సన్నిధానంలో ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన మంచి సమయం నాకే మీకు స్తోత్రాలు ఈ కృత్య ఆరాధన మీరు అంగీకరించి ఎక్కువగా ఆరాధించగలిగినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు మా పట్ల మీరు చేసి మహిమ పొందండి వచ్చిన బిడ్డల కుటుంబాల్లో ఏమవుతే అక్కర కలిగి ఉన్నారు ఏమవుతే అవసరత కలిగి ఉన్నారు హృదయాంతరంగా ఎరిగిన వాడు గనుక నీ మందిర ఆవరణలోనికి రావటాన్ని బట్టి సియోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించనని చెప్పిన వాగ్దానం ప్రకారం నీ బిడ్డల అక్కర్లో తీర్చండి మా అక్కర్లో తీర్చండి ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా సహాయపడమని ఈ క్రొత్త ఆరాధన మీకు అంగీకరించుకోమని యేసు ప్రభువారి పేరట స్తుతించి కనపరిచి ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. కూర్చుందామండి. ప్రియులరే సమయంలో కొంచెం దేవుని వాక్యాన్ని విందాం. ప్రియులు ఉన్నమట్లు జయశేఖర్ గారు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. పావు తక్కువ 11 గంటల వరకు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని వాక్యాన్ని మనం విందాం. 11 గంటల వరకు వాక్యం చెప్తారు, మనం విందాం. 11 అండి. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెను నేనెరుగను, అది దేవునికే తెలియను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును
దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడినటువంటి వాక్యం కొరకు, ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మమ్మలను కాచి కాపాడిన దేవా, మీకు వందనములు. మరలా ఈ ఉదయకాల సమయంలో ప్రవేశపెట్టిన దేవా, మీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు వందనములు. దాని యందున్న అర్ధ తాత్పర్యములు మాకు తెలియజెప్పండి. ఎందుచేతనగా ఆ యొక్క వాక్యము వ్రాయించినది మీరు గనుక వాక్యమై ఉన్న దేవా, ఆ వాక్యమనందున్న అర్ధ తాత్పర్యములు మాకు తెలియజెప్పండి. మరి ముఖ్యంగా నాయన వాక్యము విత్తుచూ ఉండగా నాయన బిడ్డల యొక్క మనోనేత్రములు తెరిపించండి. బిడ్డల యొక్క మనోనేత్రములు తెరిపించి విత్తబడబోచు ఉన్నటువంటి వాక్యము వారి హృదయముల్లో నాటింపజేయండి. నాటింపబడిన ఆ యొక్క వాక్యమునకు నీరు కట్టి ఫలింపజేయండి. నాయన ఎవరెవరు ఏ విధమైనటువంటి ఏ యొక్క ఉద్దేశములతో వారు ఇక్కడికి వచ్చి ఉన్నారో వారిని వారి యొక్క కావలసినటువంటి ఆ యొక్క ఈవులతో బిడ్డలను తృప్తిపరచండి. అంతేకాకుండా నాయన ప్రతి ఒక్కరితో మీ వాక్యము ద్వారా మాట్లాడండి. దీనదాసుడనే నన్ను మీ రెక్కల చాటున భద్రపరచండి. అంతేకాకుండా నాయన నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని, మీరు బోధకులే మాకు బోధించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గత కొంతకాలంగా మనము రెండవ రాకడ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి గత వారము ఇదివరకు నేను చెప్పినప్పుడు అది సంఘము ఎత్తబడటం అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. సంఘము ఎత్తబడడం ఏమిటి? ఆ సంఘం ఏమిటి? ఆ సంఘం మండపాక సియోను సంఘమా? మండపాక సియోను సంఘమా? లేదా లూథరన్ సంఘమా? కల్వరియా? ఏది? ఇదేది కాదు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధులతో కూడిన సంఘము, సార్వత్రిక సంఘము, యూనివర్సల్ చర్చ్. ఈ యూనివర్సల్ చర్చ్లో రెప్పపాటున ఈ యొక్క సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తరువాత ఈ సంఘము ఏమి చేస్తుంది? ఈ సంఘము ఎత్తబడింది. ఎత్తబడినటువంటి ఈ సంఘము ఏమి చేస్తుంది? ఎక్కడ ఉంది? ఈ దినాన కొన్ని వాక్యాల ద్వారా ఆ యొక్క ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ 3వ ఆకాశం అంటూ ఉన్నాడు. 2వ వచనం మళ్ళీ చదువుతల్లి. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశమునకు కొనిపోబడెను అంటే ఇంకా 2 ఆకాశాలు ఉన్నాయన్నమాటే కదా, అంతేనమ్మా? 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు అంటే 3వ ఆకాశానికి వెళ్ళాడు అని అంటే ఇంకా 2 ఆకాశాలు ఉన్నవని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ యొక్క 3వ ఆకాశం అని మనకి లేఖన భాగాల్లో చూపిస్తూ ఉన్నారు. అయితే మొదటి ఆకాశం ఏమిటి? 2వ ఆకాశం ఏమిటి? అసలు అవి ఉన్నవా లేవా? అవి మన గ్రంథంలో వ్రాయబడినవా లేవా అనేటువంటిది లేఖనాల ద్వారా మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటి ఆకాశము, 3 ఆకాశాలంటూ ఉన్నాడు. మొదటి ఆకాశం ఎక్కడ ఉన్నది? మొదటి ఆకాశం ఎక్కడ ఉన్నది అనగా దీనిని వాయుమండలం అంటారు. ఏమంటారండి?
వాయుమండలం. మనము కొంత పైకి వెళ్ళేప్పటికీ ఇంకా అక్కడ ఆక్సిజన్ ఉండదు, అక్కడ ఆక్సిజన్ ఉండదు. మరి మనుషులు తేలిపోతారు. అది అంతవరకు అది వాయుమండలం లేదా మేఘమండలం అంటారు. వాయుమండలం లేదా మేఘమండలం అనేసి అంటారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. ఈ మొదటి ఆకాశం గురించి మనము కొన్ని లేఖనాలను పరిశీలన చేద్దాం. ఎఫెసు 6:12. 6:12 ఏముంది? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ యొక్క మనము ఎవరితో పోరాడుచున్నాం? మనం పోరాడుతున్నామా లేక వాటితో మనం కలిసిపోతూ ఉన్నామా? ఆలోచించండి. మనము ఈ అపవేదితో పోరాడుతున్నామా లేక మరి వాడితో మనం కలిసిపోతూ ఉన్నామా? ఎవరి మట్టుకు వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవరి మట్టుకు వారే ఆలోచించుకోవాలి. మన తండ్రి ఎవరు? మనం ఏ సంబంధులం? అపవాది సంబంధులం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఆ మాట ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఆ మాట ఉంది. కనుక మనము అపవాది సంబంధులం. కనుక మన తండ్రి అపవాది, మన తండ్రి అపవాది. కనుక మనము ఆ అపవాదితో పోరాడుచున్నామా లేదా అతనితో కలిసిపోతూ ఉన్నామా అనేటువంటిది మీకే వదిలేస్తూ ఉన్నాను. 2వ వాక్యాన్ని మనము చూద్దాం. ఇక్కడ అపవాది ఎక్కడ ఉన్నాడు? అపవాది ఎక్కడ ఉన్నాడంటే మనతోటే ఉన్నాడు. అపవాది ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే అపవాది మనతోనే ఉన్నాడు. వాక్యాన్ని చూపిస్తాను రండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనము పరిశీలన చేసినట్లయితే యోబు 2:2. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. యోబు గారి గురించి, యోబు గారు వారి గురించి ఆలోచిస్తుండ ఒకసారి పరలోకములో మీటింగ్ జరుగుతూ ఉన్నది. దేవదూతలతోటి మీటింగ్ జరుగుతూ ఉండగా ఈ అపవాది కూడా అక్కడికి వెళ్ళాడు. అరే బాబు, నువ్వు సమయానికి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగినప్పుడు వాడు చెప్పే సమాధానం ఎలా ఉందో చూడండి. భూలోకములోనట అటు ఇటు అటు ఇటు. వాడికి ఒక టార్గెట్ అంటూ లేదు. అటు ఇటు ఇటు అటు గాలివాటం అన్నమాట. ఎక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉందో, అయ్య బాబోయ్ నా బిడ్డలంతా మరి పాడైపోతూ ఉన్నారు, అందరూ దేవుని కుమారులుగా మారిపోతూ ఉన్నారు ఏమో అని భయపడి వాడు ఎక్కడ ఉంటాడంటే మన చుట్టూనే ఉంటాడు. మన చుట్టూనే ఉంటాడు. అదే ఆ వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఒకసారి 2వ వచనం మళ్ళీ చదవరా?
యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చెతినని యెహోవాకు చెప్పెను. కనుక ఈ అపవాది ఎక్కడ ఉన్నాడు? ఈ అపవాది ఎక్కడ ఉన్నాడంటే భూలోకంలోనే ఉన్నాడు. ఈ అపవాది ఎక్కడ ఉన్నాడండి? భూలోకంలోనే ఉన్నాడు. ఒక్క అపవాది యావత్ ప్రపంచమంతా ఏ విధంగా తిరుగుతూ ఉన్నాడు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట ఉన్నది. లూసిఫర్, ఈ లూసిఫర్ తనను తాను హెచ్చించుకున్నాడు. లూసిఫర్ తనను తాను హెచ్చించుకున్నాడు. కెరూబులు అనేటువంటి గ్రూపులో ఉండేటువంటి అతను తన్ను తాను హెచ్చించుకొని మరి నేనే దేవుణ్ణి అయిపోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశం ఆ కుర్రాడికి అతనికి వచ్చింది. రావడంతో మరి ఈ సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్నాడు, ఐఎమ్ ది గాడ్, నేనే దేవుణ్ణి అని డిక్లేర్ చేసుకున్నప్పుడు అతనితో పాటు కొంతమంది ఈ దేవదూత సమూహము 3 భాగాలు చేస్తే ఒక భాగము ఈ లూసిఫర్తో మరి తన్నబడ్డాడు, పైనుంచి తన్నబడ్డాడు. వాళ్ళు కిందకి భూలోకములోనికి వచ్చినారు. భూలోకములోనికి వచ్చి మన ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6:12 చదివాం కదా. ఏం చదివాం? మనం పోరాడున్నది ఎవరితో? అపవాదితో, అపవాది శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. మరి పోరాడుతున్నామో లేదో అనేది మీకు క్లారిఫై చేశాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అపవాది వాడి పరిస్థితి ఏమిటనేది మనము ఇప్పుడు చూసుకున్నాం. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వీడెక్కడ ఉన్నాడు? ఏ ఆకాశంలో ఉన్నాడు? 3 ఆకాశాలని చెప్పాను. మొదటి ఆకాశంలోనే ఉన్నాడు, వాయుమండలం. ఈ విమానాలు కూడా పైనుంచి 3400 అడుగుల పైన వెళుతూ ఉంటాయి. అంతకు మించి కొంత దూరం మాత్రమే ఈ వాయుమండలం ఉంటుంది. ఇంకా తర్వాత గాలి పీల్చుకోవడానికి గాలి ఉండదు. అక్కడికి వెళితే ఊపిరి బిగబట్టి చనిపోవలసిందే. ఒక్క క్షణం మనం ఊపిరి ఆగితే ఇంకేమీ లేదు. కనుక మొట్టమొదటి ఆకాశం ఎక్కడ ఉందని చూపించాను. వాయుమండలం, మేఘముల పైన అది ఉంటుంది. మరి ఒక వాక్యాన్ని మనము చూద్దాం. ఆ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూద్దామా తల్లి? 12:9. 1 minute. ఆ 12:9 చదవరా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పమును పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. అక్కడ పరలోక రాజ్యంలో పంపబడినటువంటి వాళ్ళు ఎక్కడికి వచ్చి పడ్డారు? ఇప్పుడు భూమి మీదకు వచ్చి పడ్డారు. ఈ భూమి మీద ఒక లూసిఫరే కాదు, లూసిఫర్తో అక్కడ ఉన్నటువంటి కోటాను కోట్ల దేవదూతల సమూహము 3 భాగాలుగా విడిపోయింది. ఒక భాగము ఈ లూసిఫర్తో వచ్చింది. కనుక కోటాను కోట్ల మంది అపవాదులు ఎక్కడున్నారండి? మన చుట్టూనే ఉన్నారు. కోటాను కోట్ల అపవాదులు ఎక్కడున్నారు? మన చుట్టూనే ఉన్నారు. కనుక ఇది వాక్యము ద్వారానే నేను మాట్లాడుతూ ఉన్నాను. వాక్యమే మనతో మాట్లాడుతుంది. కనుక మొదటి ఆకాశం గురించి మనము తెలుసుకున్నాం. ఇక రెండవ ఆకాశం ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది మనము చూస్తూ ఉన్నటువంటి మరి సూర్యుడు, చంద్రుడు, మరి నక్షత్రాలు, నైట్ టైంలో నక్షత్రాలు కనిపిస్తాయి. మరి ఈ మండలం
ఈ మండలం దీనినే మధ్యాకాశము అంటారు. దీన్ని ఏమంటారండి? మధ్యాకాశము. ఈ మధ్యాకాశాన్ని మరి ఒక పదం ఏమనగా పారదైసు. ఈ మధ్యాకాశానికి మరి ఒక పదం ఏమనగా పారదైసు, పారడైస్, పారదైసు. పారదైసులో ఎవరుంటారని చెప్పాను? పారదైసులో ఎవరుంటారని చెప్పాను? పరిశుద్ధులు. ఎవరైతే పరిశుద్ధులు ఎత్తబడేటువంటి విషయంలో ఈ విషయాలన్నీ చెప్పాను. ఎవరైతే పరిశుద్ధులై ఉంటారో వాళ్ళు విశ్రాంతి తీసుకునేటువంటి ప్రాంతమే ఆ పరదైసు. వాళ్ళు విశ్రాంతి ఎందుచేతనగా వాళ్ళు చాలా కష్టపడి, ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? అగ్నిగుండంలో వేయబడ్డాడు. మరి లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఇదే మరి అక్కడ ఏమి అక్కర్లా, మనకిది చాలు. ఈ యొక్క మరి పరదైసు అని అంటే ఇక్కడ మరి ఆ యొక్క లాజరు ఏ విధంగా సంతోషించాడో మనందరికీ తెలుసు. లాజరు ఏ విధంగా సంతోషించాడు? అతని కురుపులు, అతనికి ఉండేటువంటి కురుపులు మరి గోకోలేక కారేటువంటి ఆ చీము, ఆ రక్తం మరి ఎవరు నాకారు? కుక్కలు నాకినవి. అంత హీన స్థితిగా ఇహలోకములో బ్రతికాడు. అంత హీన స్థితిగా ఇహలోకములో బ్రతికాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడండి? అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మరి సకల సౌఖ్యాలు అనుభవించినటువంటి ఆ ధనవంతుడు, సకల సౌఖ్యాలు అనుభవించినటువంటి ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? మరి నరకాగ్నిలో. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితిలో అతను ఉన్నాడు. ఇప్పుడు ఈ పరదైసులో ఉండేటువంటి వారు, పరదైసులో ఉండేటువంటి వారు ఇక్కడ కష్టాలు పడ్డారు. ఇక్కడ కష్టాలు పడ్డారు. ఇక్కడ కష్టాలు పడినటువంటి ఆ బిడ్డలు మరి పరలోకములో శాంతిని పొందుకుంటూ ఉన్నారు. పరలోకములో శాంతిని పొందుకుంటూ ఉన్నారు. దట్ ఈస్ ద ప్యారడైజ్. అది పరదేశు. పరదైస్ అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో ప్యారడైజ్. అంతే. ఒక వాక్యాన్ని మనము చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామా తల్లి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. వాక్యము చాలా తేటగా సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనము చేసేటువంటి ఈ కార్యాలు, మరి ఎవరు చూడడం లేదు అనుకుంటాం. మరి చూచేటువంటి దేవుడు లేడా మనకు? చూచుచున్న దేవుడు ఉన్నాడు కదండి. ఎవరు పెట్టారు? చూచుచున్న దేవుడు అని ఎవరు పెట్టారు? హాగరు పెట్టింది. చూచుచున్న దేవుడని హాగరు పెట్టింది. కనుక మరి మనము ఇక్కడ ఏమి చేస్తున్నామో ఎవరు చూడడం లేదు అనుకుంటున్నాం, కానీ చూచుచున్న దేవుడు మనకున్నాడు. దాన్ని బట్టే మనకు ఏమి ఇవ్వబోతూ ఉన్నాడు? 10వ వచనాన్ని ఒకసారి మరలా చూసుకుందాం. ఎందుకనగా
తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము దేహముతో చేసేటువంటిది ఇక్కడ దేహం ఏది చేసినా మనము దేహంతోనే చేస్తాం. ఈ దేహంతో చేసేటువంటి పనికి ప్రతిఫలం మనము అనుభవించక తప్పదు. ఈ దేహంతో చేసేటువంటి దానికి ప్రతిఫలం మనము అనుభవించక తప్పదు. కనుక రెండవ ఆకాశాన్ని మనము చూసుకున్నాం. మరి మూడవ ఆకాశం, దీనినే పరలోకం అంటారు. సూర్యచంద్ర నక్షత్రాదుల పైన, సూర్యచంద్ర నక్షత్ర మండలము పైన ఉండేది అది పరలోక రాజ్యము. దట్ ఈస్ ద థర్డ్ స్కై, మూడవ ఆకాశము. ఈ మూడవ ఆకాశము ఎక్కడ ఉన్నది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. రిఫరెన్స్ చెప్పండి. తందన కాదు, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త మరి వచ్చే నెల నుంచి మనం ఇవే తెగ మాట్లాడేసుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతామా తల్లి? వెంటనే పరలోక సైన్య సమూహము పరలోకం. ఇప్పుడు మనం దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం. థర్డ్ స్కై, అదే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇది పరలోకములో జరిగేటువంటిది. ఇది మూడవ ఆకాశం. ఈ మూడవ ఆకాశానికి ఎవరు ఎత్తబడ్డారు? రెండవ ఆకాశానికి కూడా ఎవరు ఎత్తబడ్డారు? రెండవ ఆకాశానికి ఏ ఒక్క మనుషుడు కూడా రక్త మాంసములతో ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. కనుక మనము చావవలసిన వారమై ఉన్నాం. మనము చనిపోయిన తర్వాత ఈ దేహము మట్టిది కనుక మట్టికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ అనుగ్రహించిన వాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే రెండవ రాకడ కడబోర మ్రోగగనే అనేటువంటి మాట బోర్ల గురించి కూడా చెప్పాను. ఈ కడబోర మ్రోగగనే అనేటువంటిది కనురెప్ప పాటున వీళ్ళంతా ఏమైపోతారు? మహిమా శరీరములతో. ఈ బాడీ కాదు, ఇది మట్టి దేహం, మహిమా శరీరము. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, ఎవరితో? మగ్దలేన మరియతో అంటాడు, అయ్యా అన్నప్పుడు ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ముట్టుకోవద్దు, నేను ఎలా ఉన్నాను? మహిమా శరీరంతో ఉన్నాను. కనుక నా తండ్రి వద్దకు వెళ్ళే వరకు నా శరీరాన్ని ఎవరు ముట్టుకోవద్దు అనగా, పరలోక రాజ్యములో మనము ప్రవేశించాలి అని అంటే ఈ మట్టి దేహముతో మనము ప్రవేశించము, మహిమా దేహము కావాలి. కనుక ఇక్కడ మనము ఒక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చూసుకొని ఈ మూడవ ఆకాశాన్ని ముగించుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చాలా క్లియర్గా వ్రాయబడింది చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు
ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఈయన చనిపోయారు, క్రీస్తు యేసు ప్రభుల వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడి ఆ సమాధిలోనే ఆయన లేరు. వెంటనే మరి పాతాళలోకం వెళ్ళి చెరగా అంటున్నాడు చూడండి. చెరలో ఉన్నారు వాళ్ళు. ఆ చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటించి ఆయనతో పాటు లేపుకొని ఎక్కడికి వెళ్ళాడు? నేడు నీవు నాతో పరదైసున ఉందువు అనేటువంటి ఆ దొంగకు చెప్పినటువంటి మాటను బట్టి మరి వీళ్ళందరినీ ఎక్కడ తీసిపోయాడండి? పరదైసుకు. ఎక్కడికి? చెరగా పట్టి చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నటువంటి వారిని చెరగొన్నాడు, పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు? పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక 3 ఆకాశాలు. 12:2లో మరి పౌలు గారు ఆ మాట చూసుకొని ఫలితాల గురించి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము చదవండి. మరి ఇప్పుడే కదా చదివాను. 12:2. ఒక మనుష్యుడు, క్రీస్తునందున్న ఒక మనుష్యుడు. ఎవరి మనుష్యుడు? ఎవరి మనుష్యుడు? చూడండి, వాక్యమే ఇది. పౌలు గారే వ్రాస్తూ ఉన్నారు. అంతకు ముందు ఇది వ్రాసడానికి 14 సంవత్సరాల ముందు పౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పరలోకానికి వెళ్ళిపోయారు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకం అనగా మరి 3వ ఆకాశానికి వెళ్ళిపోయారు. ఆయన చెప్తూ ఉన్నారు చూడండి. నేను అంటలేదు అక్కడ ఆయన. అమ్మా, నేను అంటున్నాడా? నేనే అనలేదు కదా. ఒక మనుష్యుడు అంటున్నాడు. అతనికి ఎంత తగ్గించుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. మనం ఏదైనా చేస్తే కుంచుడొస్తే కుడికొప్పు, అడ్డుడొస్తే ఎడం కొప్పు. కనుక అది కాదు ఈయనది. పౌలు గారు ఎంత తగ్గించుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మనుష్యుడు అది నేనే అని చెప్పట్లేదు ఆయన. అది శరీరంతో వెళ్ళాను, చనిపోయి వెళ్ళాను, నాకే తెలియదు అనేటువంటి మాట కూడా అంటున్నాడు. కనుక వెళ్ళినటువంటి ఈయన మనము పరదైసుకు వెళితే మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేది క్లుప్తంగా కొన్ని వచనాలు చూపించి ముగిస్తాను. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత ఈ సంఘం ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఎక్కడ ఉంటుందని చెప్పాను. ఎక్కడ ఉంటుందని ఎక్కడ? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. లిప్ మూమెంట్ అర్థమైపోయింది. చెవుడు వినపడిపోయినా లిప్ మూమెంట్ అర్థమైపోయింది. ఈవిడేమో నవ్వుతూ ఉంది. కనుక పారదైసు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళంతా? పరిశుద్ధులైనటువంటి వారు ఆ యొక్క మృతుల్లోకం నుంచి లేపబడినటువంటి వారు వీరంతా ఎక్కడికి వెళ్ళారు అని అంటే పరదైసులో ఉన్నాడు. నేడు నీవు నాతో పరదైసున ఉందువు అని చెప్పారు కదా. కనుక ఈ పరదైసులో ఉండేటువంటి వారు చెప్పాను ఇప్పుడే. లాజరు ఎంత కష్టపడ్డాడు, ధనవంతుడు ఎంత సుఖపడ్డాడు, ఎవరు ఎక్కడ ఉన్నారో ఇప్పుడే మనం ముందు నేర్చుకున్నాం. కనుక అక్కడ ఏముంటుంది? పరదైసు అంటే మరి ఆ యొక్క 2వ మధ్య ఆకాశానికి వెళ్ళినప్పుడు మనము ఎక్కడ ఏమి ఉంటుంది అనేటువంటిది సంతోషం. అక్కడ ఏముంటుందండి? సంతోషం. కేజీ ఉల్లిపాయలు తెచ్చావా? తేలేదు అని మరి తిట్లు ఉండవు అక్కడ. అమ్మా, అది తెచ్చావా, ఇది తెచ్చావా అని సాధింపులు ఉండవు. అవన్నీ ఇక్కడే పడ్డాం. అక్కడ మనం ఏమవుతాం? ఇప్పుడు అక్కడ మనం ఏమిటి? సంతోషం.
అక్కడ ఏమిటి మనకి సంతోషం. రెండవది విశ్రాంతి. ఏ పని ఉండదు, హాయిగా తినేసి, మరి తినడం అంటే మనకు కావలసిన పదార్థాలు తినడం కాదు, మనకు మన్నా గిన్న అన్నీ దొరుకుతాయి, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ ఏమిటి విశ్రాంతి. తర్వాత గొర్రె పిల్ల వివాహములో మనము పాల్పొందులు పంపుకుంటాం. గొర్రె పిల్ల వివాహం, సంఘముగా మనం ఎత్తబడ్డాం. మనం ఎవరు? పెండ్లి కుమార్తెము. మరి వరుడెవరు? క్రీస్తు యేసు ప్రభుల వారు. ఆయన మధ్య ఆకాశానికి వచ్చారు, మనం మధ్య ఆకాశానికి వెళుతున్నాం. అక్కడ గొర్రె పిల్ల వివాహాన్ని మనము చూస్తాం. తర్వాత న్యాయ తీర్పు. నాలుగవదిగా న్యాయ తీర్పు. వీళ్ళకి న్యాయ తీర్పు ఉంటుంది. ఎవరికి? పరదేశులకు వెళ్ళినటువంటి వారికి కూడా న్యాయ తీర్పు ఉంటుంది. మనము మరి గట్టిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది కదా, చదవకపోతే అంట్లు తోముకోవడమే. ఏమ్మా, అంతేనా? చదువుకుంటే కలెక్టర్లు అవుతాం. చదువుకుంటే అంటే మనం కష్టపడబట్టి, మనము ఎంత కష్టపడతామో అంత సుఖపడతాం. మనం ఎంత కష్టపడతామో అంత సుఖపడతాం. మరి 9 ఏండ్ల కష్టము, 90 ఏళ్ల సుఖము. 9 ఏండ్ల కష్టము, 90 ఏండ్ల సుఖము. నేను అనుభవిస్తున్నది అదే. 13వ సంవత్సరం రిటైర్ అయ్యి మరి కష్టపడ్డాం. ఎండనక వాననక నేను అంతా మిడ్ కొల్లేరులో పనిచేశాను. అక్కడ వాహనాలు ఉండవు, ఏమి ఉండవు. నడిచి 12 మైళ్ళు 13 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయాను వర్షంలో. అంత కష్టపడి పని చేశాం కనుక మరి ఈ దినాన్న సుఖపడుతూ ఉన్నాం. మనం కష్టం కొద్దీ సుఖం ఉంటుంది, మన కష్టం కొద్దే సుఖం ఉంటుంది. చూడండి, ఇక్కడ రోమా పత్రిక, అపోస్తులైన పౌలు రోమా సంఘానికి మొట్టమొదటి పత్రిక ఇది. రోమా 2వ అధ్యాయము. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దామా. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున, అది ఎవరు చేసినటువంటిది, ఎవరు ఏ పని చేశారో. ఈవేళ మనం ఒకరిని మోసం చేయొచ్చు, ఈ దినాన మనము హాయిగా గడపవచ్చు. కానీ చూచుతున్న దేవుడు మనకున్నాడు, ఆ భయం ఉండాలి. నన్ను ఒక ఆయన కనిపెడుతూ ఉన్నారు, నా భార్య నన్ను చూడడం లేదు, నా భర్త నన్ను చూడడం లేదు, నా తండ్రి నన్ను చూడడం లేదు, నా చెల్లెలు నన్ను చూడడం లేదు, మా గ్రామస్తులు నన్ను చూడడం లేదు అనుకుంటే, నీవు ఏది చేసినా నిన్ను కనిపెట్టే దేవుడు మనకు ఒకడు ఉన్నాడు అనేటువంటిది మనము ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. మరి 6వ వచనం మళ్ళీ చూద్దాం. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇంకా అవి చదువుకుంటూ బోర్డంత ఉంటుంది. మనం చేసేటువంటి పనికి మనం ఎంత పని చేస్తే, ఇప్పుడు కూలికి వెళితే ఆ పనిని బట్టి మనకి కూలి ఇస్తారు. ఎంత పని చేసుకోగలిగితే అంత కూలి. కనుక మన పనిని బట్టి మనకు కూలి ఉంటుంది. మరి కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము, 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఇందాక మనం చూసుకున్నాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అంతే. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇది మనకు ప్రతిఫలం.
మనము చేసేదానికి ప్రతిఫలం. వ్యక్తిగత ప్రతిఫలాలు, వ్యక్తిగతంగా ఇది ఇండివిజువల్గా జరిగేది ఏమిటి అనేటువంటిది మరి కొన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూస్తే 9:25 మరియు పందెమునందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కిరీటం అంటే బంగారం కాదు, వెండి కాదు, వజ్రవైడూర్యాలతో పొదగబడినవి కాదు, అక్షయ కిరీటము. ఇక దీనికి తిరుగులేని కిరీటము మనకు ఇవ్వబోతూ ఉన్నారు. ఇండివిజువల్గా ఇవి ఎవరు చేసే పని బట్టి వాళ్ళకి వచ్చే కిరీటాలు. 2 తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆఖరి వచనం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇక్కడ మరొక కిరీటం కనిపిస్తూ ఉంది, ఇక్కడ మరొక కిరీటం కనిపిస్తూ ఉంది. అది ఏమనగా అతిశయ కిరీటము. మనం చేసేటువంటి మంచి పని అయితే మనం చేసేది మంచి పని అయితే తల ఎత్తుకు తిరుగుతాం. అదే చెడ్డ పని చేస్తే తలెత్తు తిరగలమా అమ్మా? అదే ఇది అతిశయ కిరీటము. అతిశయం అంటే గర్వం. మనము చేసేటువంటి మంచి పనిని బట్టి మనము గర్వించవచ్చు. నేను ఇందాక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది ఆ మాట. కనుక మనకు అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది. మనకేమి కిరీటం ఇవ్వబడుతుంది? అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దామా తల్లి? శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. ఎవరికి వస్తాయి శోధనలు? ఎవరికి వస్తాయి తల్లి? చెట్లకి పుట్లకి వస్తాయా? ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి. ఈ శోధన అనేటువంటిది మనకే వస్తుంది. ఈ శోధనలన్నీ నాకే వచ్చినాయా? అందరూ ఉండగా నా వాడినే తీసుకుపోయి అంటారు. నా చిన్నప్పుడు విన్నాను. దేవుడు చూసేస్తుంది ఆ పెద్ద ఆవిడ, ఆయన చనిపోతే ఏమంటుంది? అందరం ఉండగా అందరం ఊళ్ళో ఉన్న నా వాడిని తీసుకుపోయేవా అన్న విషయం ఇదే నాకు తెలలేదు అప్పుడు. ఆ తర్వాత తెలిసింది. కనుక మనకు ఏమి 12వ వచనం మరలా చూసి శోధన సహించువాడు, బాధలు మనకు వస్తాయి, నన్ను తట్టుకునేటట్టు చేయి అని మనం ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయాలి. అప్పుడు ఆయన మనకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. రండి, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇస్తాడు. జీవ కిరీటం. చూడండి, ఇవన్నీ ఎవరికి వాళ్ళకి వచ్చేటువంటి కిరీటాలు. ఇవి మరి బంగారు కిరీటాలు కావు. ఇవి బంగారము వజ్ర వైడూర్యాలతో ఉన్నటువంటి కిరీటం కాదు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోలేదు. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక
తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడు పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చూద్దామా తల్లి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, చూడండి ఎన్ని కిరీటాలు వస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. మనము సరి అయిన పందాలో నడిస్తే మనకు ఈ కిరీటాలన్నీ ఇవన్నీ పొందుకోవాలి. ఆఖరి కిరీటం చూపిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుదామా. 4వ వచనం ఉన్నారు ఎవరు తల్లి? ఎవరు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అలా ఉండాలి. సేవకుడిలో ఉండేటువంటి సేవకుడు ఎంత ఆనందిస్తాడని అంటే, మన నెత్తి మీద బరువు ఉంటే కొంచెం పట్టుకున్నారనుకోండి, మనం ఎంత రిలాక్స్ ఫీల్ అవుతాం. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అలా మరి కష్టపడి వాక్యం చెప్తూ ఉన్నాను, అందించింది ఆ తల్లి, ఎంత ఆనందపడతాం. అందుకే ఎవరు వాక్యం ఆపేసి ఎవరని అడిగాను. చూడండి 5వ అధ్యాయము 4వ వచనము ఏమని సెలవిస్తూ ఉంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. వాడబారది, తుప్పు పట్టదు. ఈ కిరీటము వాడబారదు, తుప్పు పట్టదు. మరి మహిమా కిరీటము మనము చేసేటువంటి పని. ఎప్పుడైతే మీరు మోకాళ్ళుని 24 గంటలు మోకాళ్ళుని ప్రార్థన చేయగలరో, అది కాదు. 2 తల్లులు మరి కన్నీరు కార్చడం చూశాను. ఇందాక అయ్యగారు ఆరాధన చేయిస్తూ ఉంటే ఒక్కొక్క తల్లిని చూస్తూ ఉన్నాను. 2 తల్లులు కన్నీటి ధారలు ఎందుకు వస్తవి? కన్నీటి ధారలు ఎందుకు వస్తవి? మనము చేసినటువంటి ఆ యొక్క పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు, ఆ యొక్క మన హృదయము ద్రవించి కన్నీటి ధారలు వస్తాయి. అలా చేయాలి. ఎప్పుడైతే మోకాళ్ళుని ప్రార్థన చేశారో మోకాళ్ళు ఏమవుతాయి? నల్లబడతాయి. మీ ముఖం ఏమవుతుంది? తెల్లబడుతుంది. అది మహిమా కిరీటం. ఇవన్నీ ఇండివిజువల్. సంఘానికి ఏమి వస్తుంది అనేటువంటిది సంఘానికి ఇంకా ఉంది, టైం ఉందిలే చెప్తాం. సంఘానికి వచ్చేటువంటి ప్రతిఫలం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దామా. ఇది సంఘానికి ఇప్పటి వరకు ఈ కిరీటాలను ఎవరివి? మనవి, ఇండివిజువల్. ఇప్పుడు సంఘానికి, ఇప్పుడు ఎవరికండి? సంఘానికి. 7వ వచనం చదువుదామా. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు. జీవవృక్ష ఫలములేంటి? అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. ఎక్కడుంది అది? ఆ పాప చెప్పింది. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన
ఈ జీవ వృక్ష ఫలము అనగా యెహెజ్కేలు గ్రంథంలో ఉంది, ఈ ప్రకటన గ్రంథమే 21వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. ఈ జీవ వృక్ష ఫలము అనగా మన ఇళ్ళ దగ్గర కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి అనుకుందాం. ఈ మామిడి చెట్లు ఎల్లప్పుడూ పూస్తాయా తల్లి? ఈ మామిడి చెట్లు ఎల్లప్పుడూ పూస్తాయా? దానికి ఒక టైం ఉంది, దానికి ఒక టైం ఉంది. సీతాఫలాలు వాటికి ఒక టైం ఉంది. కానీ ఈ జీవవృక్ష ఫలాలు నెలకు కాపు, సంవత్సరానికి 12 కాపులు, సంవత్సరానికి 12 కాపులు. వాక్యాన్ని చూపిస్తాను చూడండి. ఐ థింక్ ఇట్ ఈజ్ 11వ అధ్యాయం 21, 22 అక్కడ అమ్మా 22 చదవరా, నెంబర్ చెప్పు అమ్మా. 22 ఎంత? 22 రైట్. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవ వృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఇది జీవవృక్ష ఫలం అంటే సమృద్ధి. మన ఇంటిలో సమృద్ధి. మన ఇంటిలో సమృద్ధి ఎలా ఉంటుందంటే, మనము ఇలా ఇది కాదు మనది, ఇది ఈ స్థితిలో ఉంటాం అనేటువంటిది. మరి ఎల్లకాలము ఈ జీవవృక్ష ఫలాలు మనకు దొరుకుతవి. 17వ వచనం కూడా చూద్దాం. 11 యోధ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనము చూస్తే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నా. మన్నా 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 గురించి తెలుసు కదా. ఐగుప్తు నుంచి ఇజ్రాయేలును తీసుకొచ్చినప్పుడు ఆ 40 సంవత్సరాలు వారికి మన్నాతో తృప్తిపరిచారు. అది మన్నా. సంఘానికి ఇచ్చేటువంటి ఫలాలు. సంఘానికి, సంఘం అంటే మళ్ళా వెనకెళ్ళండి, ఏ సంఘం అది? సార్వత్రిక సంఘము, పరిశుద్ధులతో కూడుకున్న సంఘము. ఆ సంఘానికి ఇచ్చేటువంటి ప్రతిఫలాలు. రండి 27వ వచనం కూడా చూద్దాం. 27, 2, 27, 26, 27 కంటగట్టబడి ఉన్నవి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు. ఎవరిని జయిస్తున్నా? ఇందాక ఎఫెసీ పత్రికలో చూపించాను కదా, మనము పోరాడేది ఎవరితోటి? దురాత్మలతో. వాళ్ళను జయించాలి. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడం, వీటిని జయించండి చాలు. చూసిందల్లా కావాలంటే అది నేత్రాశ. దేవా నాకు ఇది ఇచ్చావు చాలు, దేవా నాకు ఈ గుడ్డ ఇచ్చావు చాలు. అయ్యగారు వేసుకున్న కోటు కావాలనుకుంటే వస్తుందా? అదే దురాశ. నాకు ఇది ఇచ్చావు చాలు, ఇది. కనుక ఈ చూడండి, అంతకు ముందు నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. రేపు 1000 ఏండ్ల పాలన, రేపు రాబోయేటువంటి 1000 ఏండ్ల పాలనలో మీకు కొంత స్టాఫ్ ఇస్తారు, కొంత ఏరియానిచ్చి మీరు ఏలుకోండి అని ఇస్తారు. అది కావాలా? ఆ సంఘానికి అది కావాలనేటువంటిది మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. అతడు
ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పొగలగొట్టబడెదరు. చాలమ్మా. ఇంకా మనము సంఘానికి ఇచ్చేటువంటి ప్రతిఫలము ఆఖరిగా ఒక వాక్యాన్ని 3:5 అదే లైన్లో ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఎప్పుడు మనము జయిస్తాం? మనము జయించేది ఆ యొక్క అపవాదిని మనము జయించగలిగితే నీవు నేను జయించడం నా తరం కాదు. రేపు రాబోయే కాలంలో హర్మిగుద్దోను యుద్ధం జరుగుతుంది. ఈ హర్మిగుద్దోను యుద్ధంలో అంటే కొండ, మిగుద్దోను అంటే ఏరియా. ఆ లోయలో యుద్ధం జరుగుతుంది. ఎవరికి? అపవాదికి. వచ్చినటువంటి మరి యేసయ్యకు ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరు జయిస్తారు అంటే, ఈ అపవాదిని జయించేది ఎవరు అని అంటే క్రీస్తు యేసు ప్రభుల వారు. ఆయన మాత్రమే జయించగలడు. మొట్టమొదట మత్తయి సువార్త మరి 4వ అధ్యాయము ఆ యొక్క మరి శోధనలో జయించారు కదా, ఆయన శోధనలు జయించారు కదమ్మా. కనుక మనము ఆ యొక్క శోధనలు జయించడానికి కావలసినటువంటి శక్తిని మనము పొందుకోవాలి. 5వ వచనాన్ని మరలా ముగించుకుందాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకోను. మన పేరు ఇక్కడ కాదు, అక్కడ జీవ గ్రంథంలో వ్రాయబడడానికి మనము ప్రయత్నం చేయాలి. అట్టి కృప త్రియేక దేవుడు మీకు మాకు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన సంఘము ఎత్తబడిన తరువాత జరిగేటువంటి ఆ యొక్క ఆకాశము, 3వ ఆకాశంలో, ఇప్పుడు 2వ ఆకాశంలో జరిగేటువంటి కొన్ని పనుల గురించి మాకు నేర్పిన దేవా మీకు వందనములు. ఆ విధమైనటువంటి ఫలములు మేము ఫలించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకొనమని, త్వరలో మా కొరకై రానై ఉన్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన అయ్యగారికి నిండారు వందనములు తెలియజేస్తాం. మంచిదండి ప్రియులారా. ఇంతవరకు యేసు ప్రభు 2వ రాక కొరకై సంఘము సిద్ధపడవలసిన విధానం సంఘానికి దేవుడు ఏమిస్తాడు, వ్యక్తిగతంగా కష్టపడితే దేవుడు మనకి ఏమిస్తాడు అనేది దేవుని వాక్య గ్రంథములో నుండి స్పష్టంగా మనకు తెలియపరిచారు. మనము వ్యక్తిగతంగా దేవుని పరిచర్య చేస్తే జీవ కిరీటాన్ని ఇస్తాడు, వాడబాడని కిరీటం ఇస్తాడు, మహిమ కిరీటాన్ని ఇస్తాడట. ప్రియులారా, ఆయన కిరీటాలు ధరింపచేస్తాడు. సంఘముగా కష్టపడితే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, ఏలేవారుగా చేస్తాడట. ఆ పరలోకములో సింహాసనం మీద కూర్చుండే వారుగా కనుక ఇశ్రాయేలు తిన్న మన్నాను దేవుడు మనకిస్తాడట. అలాగూ ఆ పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ గొప్ప మహిమను, ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనము ఆ రాజ్యం కొరకు సిద్ధపడాలి. ప్రియులారా, ముగిస్తా ఉన్నాను. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు తినొద్దన్న పండును తిన్నారు. ఆ పండు పక్కనే జీవవృక్ష ఫలం ఉంది. దాన్ని కోసుకుని తినేయచ్చు కదా, ప్రభు వారికి ఇవ్వచ్చు కదా. కనుక జీవవృక్షం ఫలం తిన్నప్పుడు ఏమన్నాడు అంటే మీరు చస్తారన్నాడు. ఆ ఫలం తిన్నప్పుడు మీరు చస్తారన్నారు. కానీ సావు వచ్చింది, మరణం వచ్చింది. కనుక జీవవృక్షం తింటే మీరు ఎన్నడను దాన్ని కోసి ఇచ్చేస్తే అలాగ మరణం ఉండదు కదా అని అంటే దాని భావం ఏంటనంటే
ఒకవేళ జీవవృక్షం కోసేసి ఇచ్చుంటే కనుక ఆదాము జీవితకాలం అంతా ఇంకెలా ఉండిపోతాడనంటే మరణం లేకుండా ఉంటాడు, పాపిగానే ఉండిపోతాడు, మారటానికి అవకాశం ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేశాడనంటే మారిన తర్వాత దేవుడు ఏమిస్తానన్నాడనంటే జీవవృక్షాన్ని ఇస్తానన్నాడు. ప్రియులారా గమనించండి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, ఆదాము గనక జీవవృక్షాన్ని దేవుడు ఇచ్చుంటే నిత్యము అగ్నిగుండములో నిత్యము జీవించుతాడు. కనుక ఆ జీవవృక్ష ఫలానుకున్న విధానం పవర్ ఏంటంటే అది తిన్నవాడు ఇంకెన్నడను మరణించాడు. ఆదాము తిన్నాడంటే పాపంతో ఎంతకాలమైనా యుగ యుగాలు దేంట్లో పడాలనంటే అగ్నిగుండంలో పడి ఆడవాలి. కనుక ఆ వేదన లేకుండా ఆ వ్యక్తిని దేవుడు పవిత్రపరిచి అప్పుడు దేవుడు నిత్య జీవం అని ఆ జీవవృక్ష ఫలాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి ఆ ఫలం మన కొరకు దాచిపడింది. అది మన పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి ఇస్తారు. అది తిన్నవాడు ఇంకెన్నడూ ఏమవరట, చనిపోరు. ఎవరికి ఇస్తాడు అని అంటే మార్పు చెంది దైవ భయం కలిగి నీతి కలిగి లోకంలో జీవిస్తున్న మన కొరకు దేవుడు జీవవృక్ష ఫలాన్ని దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆ జీవవృక్ష ఫలాన్ని అనుభవించేవారుగా, పరలోకముల అధికారులుగా, పరలోకములో ఏలేవారుగా మనం ఉండాలని, ఫలించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రియులారా, మనం ముగించుకుంటున్నాం. ఆ సమయానికి ముగించేస్తాను. ఒక 5 నిమిషాలు ఈ కార్యక్రమం ముగిస్తాను. ప్రియులారా గమనించండి, సంతోష్ గారు, శ్యామల గారి ఇంటికాడ ప్రార్థనలు నిన్నటి వారంతో శుక్రవారాలతో ముగించబడ్డాయి. ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మీరు ముందుగా తెలియపరచండి, మీ ఇంటికాడ ఏర్పాటు చేస్తాం. ఒకవేళ ఎక్కడ లేకపోతే మందిరంలోనే జరుగుతుందండి. 11 గంటలకు ప్రారంభిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్యామల గారు, సంతోష్ గారి ఇంటికి వచ్చినట్టుగా దేవుని మందిరాల్లో కూడా రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, అలాగూ దేవుడు ప్రభు సన్నిధానంలో ప్రార్థించేవారుగా దేవుడు మనకు సహాయం చేయాలనేది నేను కోరుకుంటున్నాను. అటుగానే ప్రియులారా, వచ్చి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. మొదటి ఆదివారం సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మనము వచ్చే వారం కొరకై మనం సిద్ధపడదాం. ప్రభు చిత్తమవుతే రాబోయే రోజుల్లో, అనగా ప్రవచన దేవుని సంఘంలో 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మనము పెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆయన గురించి అక్టోబర్లో నెలలో దసరా సెలవుల్లో పెట్టలేకపోతున్నాను. కొంచెం దీన్ని వివరిస్తాను, వినండి. సంక్రాంతి సెలవుల్లో జనవరిలో పెట్టాలంటే మొన్నే కదా క్రిస్మస్ అయింది అనిపిస్తుంది. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెడదామని అంటే పరీక్షలు వస్తున్నాయి, తర్వాత సిలువ జ్ఞానాలు వస్తాయి. కనుక మొన్నే కదా ఈస్టర్ అయింది అన్నట్టుగా ఉంటుంది. కనుక అందుకని మే నెల చివరి వారంలో పెడితే బాగుంటుందేమో అని అనుకున్నాను. ప్రతి సంవత్సరం ఆ డేట్లో పెట్టుకుంటే బాగుంటుందేమో అని ఉద్దేశించాను. పిల్లలు ఆ తర్వాత జూన్ దాటిందనంటే వర్షాలు వచ్చేస్తాయి. అక్టోబర్ నెల చివరి వారం వరకు కూడా వర్షాలు కురుస్తాయి. కాబట్టి అక్కడక్కడ తడపగా కురుస్తాయి. కాబట్టి మీటింగ్లు పెట్టడానికి ఇబ్బందికరం. అందుకని ఏం చేసామనంటే ప్రియులారా, అక్టోబర్లో, సెప్టెంబర్ నెల అంతా కురుస్తాయి, అక్టోబర్లో కొంచెం తెరిపిస్తుంది. ఆ వర్షాలు ఆటంకం లేకుండా పెట్టుకోవచ్చు అక్టోబర్ నెలలో. కానీ సామ్యుల్ పాస్టర్ గారి ఉండటాన్ని బట్టి పెట్టలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, ఏదైనప్పటికీ మళ్ళీ నవంబర్లోనికి వెళ్ళవలసి వస్తుంది. నవంబర్ మొదటి వారంలో మీటింగ్స్ పెట్టవలసి వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ప్రభు చిత్తమైతే మంచి దైవజనుల కొరకు ప్రార్థన చేయండి, వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. జయబోరు వినిపించాలట. దేవుడు సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడినందుకు, దేవుడు సంవత్సరం అంతా మనకు మేలు చేసినందుకు మనం ఏం చేయాలని అంటే జయబోరు వినిపించాలి. దేవుడు మీ కుటుంబంలో మేలు చేస్తే మనం జయబోరు అని మీటింగ్స్ ఏర్పాటు చేయాలి. అది మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి దీవెన, అభివృద్ధి. కనుక ఆ మీటింగుల ద్వారా మనం గొప్ప చేసుకుంటాం కాదు, కానీ కొంతమంది రక్షించబడాలి. ఎవరైనా ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు వచ్చి అక్కడ కూర్చునే వాక్యమని మారటం వల్ల దానివల్ల ఎంతో మేలు. కాబట్టి అటుగా మీటింగ్స్ కొరకు ప్రార్థించండి. డేట్లు ఇంకా నిర్ణయించలేదు. ప్రియులారా, కొంతమంది అడిగారు ఏంటనంటే, ఎవరిది జేమ్స్ గారు, సంతోష్ గారు అన్నారు. జేమ్స్ అని ఆయన పోలీస్ అండి, ఆయన సువార్త చెప్తున్నాడని ఆయన తీసుకురండి అని అడిగారు. కాబట్టి ఆయన అడిగాను, కానీ ఫోన్ చేస్తే నాకండి వచ్చే సంవత్సరము మార్చి నెల వరకు ఖాళీ లేదని అన్నాడు. కాబట్టి ప్రియులారా, మళ్ళీ బతిమాడాను, ఒక్క రోజు ఇవ్వండి అంటే నాకు ఖాళీ లేదండి, నేను ఎవరికి ఇచ్చేసానండి, కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఎవరైనా పిలుచుకోవాలటువంటి వారిని అంటే మనం ఇప్పుడు డేట్ ఇచ్చుకుని వచ్చే సంవత్సరానికి
మనం మాట్లాడించుకోవాలి పెద్ద పెద్ద వారిని. కాబట్టి వాక్యం చెప్పేవారిని చిన్న చిన్న వాళ్ళని మనం తెచ్చుకుందాం. పేరు గాయించిన వాళ్ళు వారు ఇప్పుడు మనకు దొరకరు. కాబట్టి ఎవరైనా దేవుని వాక్యం చెప్తారు. కాబట్టి ఆ రీతిగా మీరు సహకరించాలి, అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అతిథిగా దేవుడు మనకి సహాయాన్ని దయచేయను గాక. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఉన్న విషయాల్లో దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయపడేలాగున ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. అటు బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని నామను మహింపరుస్తూ ఉన్నాను. మంచిదండి. ఇక ఎవరు మరిచుంటే వచ్చి వారు జ్ఞాపకం చేస్తాను. అటుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. ప్రియుల తల్లి గారు దెబోరా గారు అనగా ధర్మంత్ గారు వారి మధ్య చాలా నీరసమయ్యారు. చాలా అంటే చాలా నీరసమయ్యారు. నడవలేని పరిస్థితి. 2-3 సార్లు దర్శించాం, ప్రార్థించాం. దేవుడు మహాకృపను బట్టి లేవనెత్తి ఈరోజు దేవుని మందిరానికి రాగలగటానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి అమ్మగారు దెబోరా గారిని దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆయుస్సుతో దేవుడు దీవించును గాక. ఆమేన్. అట్టిదిగానే ప్రియులారా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన ప్రియులు లంకపల్లి దానియేలు గారు, మేరీ గారు, వారి చిన్నల్లుడు గారు ప్రదీప్ గారు, వారికి అటుగా తన భార్య ఉమా గారికి ఆహ్వానం తెలియపరుస్తూ వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, అటుగా దేవుడు రాబోయే రోజుల్లో దేవుడు మనకు సహాయం చేయను గాక. లూది అమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏము గంగాధర్ గారు అనగా మా మేనమామ వారి ప్రియులారా కాల్ గారు డెలివరీకి వెళ్ళింది. ప్రీ డెలివరీ కొరకు ప్రార్థించాలని మనం చేస్తా ఉన్నాను. అమ్మకి వారం అంతా అసలు బాగాలేదు. ఏదో కసోపు ఇలా నీరసంగా ఉంటుంది. వయసును బట్టి 70 సంవత్సరాలు వస్తా ఉన్నాయి. ఈయన పుట్టినరోజునే మా అమ్మ పుట్టినరోజు మాట. అంటే అలా డేట్ ఆ సంవత్సరంలో పుట్టారని. కాబట్టి ప్రియులారా 70వ సంవత్సరం పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. ఇలా నీరసంగా ఉంది అని అక్కతో చెప్పినప్పుడు నేను వచ్చేస్తాంటారా అని పని అంతా విడిచిపెట్టేసుకుని మానేసి వచ్చేసింది. కనుక పర్లేదు రాక నేను చూసుకుంటానులే, నేను ఉందానులే, నేను చేసినంత వరకు నేను చేస్తాను, నేను చేయలేకపోతే నువ్వు వద్దగానులే అంటే లేదు ఈ వృద్ధారిపంలో నేను చూసుకోవాలి అని మంచి మనసుతో అక్క వచ్చింది. అక్క రాకను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అక్కకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నెలకి దశమ భాగాన్ని పంపిస్తూ ఉంటుంది. ఈరోజు వచ్చేసింది కాబట్టి తీసుకుని వచ్చింది. అక్కను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అక్కను దీవించును గాక. ఆమేన్. మంచిదండి. ప్రియులారా, మనందరం తిరిగి వచ్చి ఆదివారం కలుసుకుందాం. శుక్రవారం ప్రార్థనలో కలుసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఎంతవరకు సహాయపడ్డారు. మిగిలిన సమయంలో తోడుగునండి. మీ సన్నిధి మాతో ఉంచి కాపాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. అక్క పాట పాడుతుందండి. ముందు వెనకాల ఉన్నవారు రండి. వెనకాల ఉన్నవారు అయ్యే వరకు ముందున్నవారు రావద్దు. అలా వరుసగా వచ్చి కానుకలు సమర్పిద్దాం. కాంగు బాబు కొట్టండి. నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక్క క్షణమునైనా బ్రతుకలేనయ్యా. నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయ్యా. నే బ్రతుకలేనయ్యా. నే బ్రతుకలేనయ్యా. నాన్న నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయ్యా. నాన్న నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయ్యా. స్నేహితుల సొంతమనుకొని లోక సంపదల శాశ్వతమని, స్నేహితుల సొంతమనుకొని లోక సంపదల శాశ్వతమని చేయి విడిచితి నీ తోడు మరచితి. చేయి విడిచితి
చేర్చుమా నాన్నా నాన్నా నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా నాన్నా నాన్నా నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరం చేసుకొంటిని నీ ప్రేమను నేను కాదని నీ ప్రేమను దూరం చేసుకొంటిని అలసిపోతిని క్రూశించుచుంటిని అలసిపోతిని క్రూశించుచుంటిని నీ కృపతో బ్రతికించుమయా నీ కృపతో బ్రతికించుమయా నాన్నా నాన్నా నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా నాన్నా నాన్నా నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా నీ రాజ్యము చేరాలని నీ చిత్తం చేయాలని నీ రాజ్యము చేరాలని నీ చిత్తము చేయాలని నిన్ను చూడాలని నీతో బ్రతకాలని నిన్ను చూడాలని నీతో బ్రతకాలని నా ప్రాణం ఆశించుచున్నది నా ప్రాణం ఆశించుచున్నది నాన్నా నాన్నా నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా నాన్నా నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా బ్రతుకలేనయా నే బ్రతుకలేనయా బ్రతుకలేనయా నే బ్రతుకలేనయా ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా నాన్నా నాన్నా నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా నాన్నా నీ ఇంటికి నీ దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా హల్లెలూయా మంచిదండి. శుక్రవారం ప్రార్థన కోడికలు సంతోష్ గారి ఇంటికాడ అయిపోయినాయి. మరి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోమన్నప్పుడు రేపు వారం నుండి మన ప్రియులు తాటిపత్తి రాష్ట్రపతి గారు వారి గృహమునందు జరుగుతూ ఉంటున్నాయి. రాష్ట్రపతి గారి ఆలోచన కోరిక ఏంటంటే నేను కూడా ప్రార్థనలో ఉండాలండి, కాబట్టి ఒకవేళ అర్జెంట్ పని ఉంటే రావాల్సి వస్తుంది, కాబట్టి నాతో పాటు మన వాళ్ళందరూ రావాలనే ఉద్దేశంతో రాత్రికి పెట్టాలని కోరుకుంటున్నానండి అని వారు తెలియపరిచారు. కాబట్టి శుక్రవారం రాత్రి అనగా 7 వారాలు శుక్రవారం రాత్రులు జరుగుతాయండి. 7:30కు ప్రారంభిస్తాం, 9ంటికల్లా కార్యక్రమం ముగిస్తాం. కనుక పెందరకడే సిద్ధపడి రండి. కనుక తక్కువ మళ్ళీ మేము వచ్చిన తర్వాత పాటలు అవగొట్టేసారు అనుకోవద్దు ప్రియులరా. పెందరకడే సిద్ధపడి రావాలని మనం చేస్తా ఉన్నాను. శుక్రవారము ప్రియులు తాటిపత్తి రాష్ట్రపతి గారు అంజలి గారు వారి గృహమునందు జరుగుతుందండి. రాత్రి 7 గంటలకు 7:30కు ప్రారంభిస్తాం, సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాను. 24 గంటలు ఏకదాటిగా స్తుతి ఆరాధన
కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ఏలుపూర్లో హల్లెలూయా గ్రౌండ్లో జరుగుతూ ఉందండి. ఈ 24 గంటలు కార్యక్రమంలో ప్రార్థన చేయటానికి, ప్రసంగించడానికి, పాటలు పాడటానికి కొంతమంది దైవజనులు వస్తూ ఉన్నారు. వీళ్ళని వారు వెళ్ళండి, వీళ్ళని వారు ప్రార్థన చేయండి. అమ్మ మంచిది. ప్రియులారా గమనించండి, ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో దేవుడు మనకు సహాయం దయచేను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవ, స్తోత్రార్హుడా, మీకు వందనాలు నాయనా. స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నిన్ను నమ్మిన వారిని, నిన్ను ఆశ్రయించు వారిని నీవెన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ప్రభువా. దేవా, ఈ సమయంలో మా ప్రియులు, నీ ప్రియ బిడ్డలు మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయమునకై మీకు స్తోత్రాలు. దేవానైనా ఈరోజు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం వినుట ద్వారా అయ్యా మీరు మాట్లాడిన విధానాన్ని, మాటలు బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రాలు. తిరిగినైనా ప్రభు నేను సన్నిధానంలో కొన్ని మాటలు చెప్పుకొని, తిరిగినైనా కానుకలు పట్టుకొని ప్రార్థించి వెళుతూ ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువైనా. రేపు నుండి ఎవరు డ్యూటీలు ఎవరు వారి పనులకు వెళ్తుంటుండగా వారితో మీ సన్నిధి ఉంచమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువైనా. స్కూల్కి, కాలేజీలకు వెళ్తుండగా సహాయపడండి, మీ సన్నిధి వారితో ఉంచండి. మరి అప్పటికప్పుడు కురుస్తున్న వర్షం, అప్పటికప్పుడు కాస్తూ ఉన్న ఎండ ఎంతో మనుషులను ప్రభా వేదనకు గురి చేస్తూ ఉన్నాయి. ఆయా బలహీనతలు రావటానికి కారణం అవుతా ఉంది. కనికరించండి. మీరు ఇచ్చిన వాగ్దానము మా పట్ల, సంఘం పట్ల మీరు నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీభించిన వారందరి పట్ల మీరు నెరవేర్చండి. ఏ నాశనకరమైన తెగులు నీ గుడారములో సమీపించదన్నారు కాబట్టి మీరు మాకు ఈ వాగ్దానం నెరవేర్చి కాపాడమని వేడుకుంటూ ఉన్నాను. అటుగానే ప్రభా అయ్యా, నేను ఇశ్రాయేలు ప్రజల ఇంటికి ఎర్రపు గుర్తు, ఆ రక్తము, గొర్రెపిల్ల రక్తం ఉన్నప్పుడు ఆ ఇంటిలోనికి మరణ దూత సమీపించలేదు. కాబట్టి మిమ్మల్ని నమ్మిన మీరు మీ రక్తము చేత మమ్మలను, మా కుటుంబములను, మా ఇంటిని మీరు అభిషేకించమని వేడుకుంటున్నాను. అయ్యా, నేను మరణ దూత మా మీద నుండి దాటిపోవటానికి సహాయం దయచేయండి. మేలుతో నింపి మహిమనందమని వేడుకుంటున్నాను. వచ్చిన బిడ్డలను మీరు ఆస్వాదించండి. మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి ప్రభా. ఏ పని చేస్తా ఉన్నారు వారి పనుల్లో తోడుగునండి. డ్యూటీలకి నేను ప్రభా ఐరన్ పని, పెయింట్ పని, సిమెంట్ పని అయ్యా నేను ప్రభా ఆయా పనులు చేసుకుంటూ ఉండగా చేతి పనులు చేసుకున్న బిడ్డలందరూ మీరు ఆస్వాదించండి. ఆయాలుగా, టీచర్లుగా, మాస్టర్లుగా, నర్సులుగా, ఆశా వర్కర్లుగా ప్రభా, బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు అయ్యా నేను ప్రభా, సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న వారు, పంచాయతీల్లో చేస్తున్న వారికి సహాయపడండి. వ్యాపారాలకు వెళ్తున్న వారికి సహాయపడండి. సంటి పిల్లలకు ఆరోగ్యాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచేయండి ప్రభా. తగిన కాలం ముందు ప్రభా నెలలు నిండి రోజులు నిండినప్పుడు సులువైన కానుపు దయచేయమని వేడుకుంటున్నాను. అటుగానే ప్రభా మీ సన్నిధి ఉంచండి ప్రభా. మీ కాపుదల దయచేయండి ప్రభా. మేలుతో నింపండి. నేను ఎవరు అక్కర కలిగి ఉన్నారు వారు అక్కలు తీర్చండి. సన్నిధి తెచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు. రావాల్సిన దీవెన ఆశ్రదాల బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, తింటున్న ఆహారంలో తెచ్చిన పిడికలు బట్టి మీకు వందనాలు. దీవించి ఆస్వాదించండి. ఆయా సమయంలో కూరగాయల రూపంగా, ఆయా సమయంలో ప్రభు అయ్యా వారు కలుగున్న దాన్ని బట్టి, ఇస్తున్న దాన్ని బట్టి రావాల్సిన దీవులను ఆశ్రదాలు బిడ్డలకు దయచేయండి. 2 ఆశ్రదం, 100 రెట్ల ఆశ్రదం బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతి కప్పు చెప్పుకుంటూ ఎవరినైనా మరుచుంటి వారి కొరకు మరొకసారి ప్రార్థించడానికి సహాయాన్ని దయచేయండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కరు మీరు దీవించి కాపాడి మేలుతో నింపండి. మళ్ళీ వచ్చి ఆదివారం మేమందరం కలుసుకొని మేము స్తుతించే భాగ్యం దయచేయమని యేసు ప్రభువు ఉన్నత నామములో స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి ఉన్న మనందరికీ నిత్యము తోడేండి, కాపాడి నడిపింపచేయును గాక. ఆమేన్. ఆమేన్. ఈ రోజమ్మా